ప్రైజ్ ది లార్డ్. అందరికీ చూస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శుభములు, దైవ దీవెనలు మీ అందరికీ సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు మనము బైబిల్ మన చేతిలోనికి రావడానికి దీని వెనకల ఎంతోమంది దైవజనుల యొక్క కృషి, ఎంతోమంది యొక్క త్యాగము, వారి మరణం ద్వారా ఈరోజు మనకు బైబిల్ రావడం జరిగింది. ఆ విషయాల గురించి కొద్దిగా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి క్రీస్తు శకము 347 నుండి 420 సంవత్సరాల మధ్యకాలంలో ఒక దైవజనుడు జీవించడం జరిగింది. ఆయన పేరు జెరోమ్. ఆయనను సెయింట్ జెరోమ్ అని కూడా అంటారు. ఆయన మొట్టమొదటిసారిగా అంతకుముందు గ్రీకు, హెబ్రీ భాషల్లో ఉన్నటువంటి బైబిల్ను మొట్టమొదటిసారిగా లాటిన్ భాషలోనికి అనువదించినటువంటి దైవజనుడు. అంత మాత్రమే కాదు, ఆ అనువాదాన్ని ఏమని పిలిచేవారంటే వాల్గేట్ అని పిలిచారు. చాలా సంవత్సరాల పాటు క్రైస్తవులకు ప్రధాన బైబిల్గా ఇది ఎంతగానో ఉపయోగపడింది. దాని తర్వాత మరి ఇంకొక దైవజనుడు 1328 నుంచి 1395 మధ్య కాలంలో జీవించినటువంటి దైవజనుడు జాన్ విక్ఫీల్డ్. ఈయన మరి అంతకుముందు ఆ లాటిన్ భాషలో ఉన్నటువంటి ఆ బైబిల్ను ఇంగ్లీష్లోనికి తర్జుమా చేయడం జరిగింది. 15 సంవత్సరాలు ఎంతగానో వ్యయ ప్రయాసాలతో, ఎంతగానో ప్రార్థనాపూర్వకంగా మరి ఆ లాటిన్ భాషలో ఉన్నటువంటి ఆ బైబిల్ను ఇంగ్లీష్లోనికి తర్జుమా చేయడం జరిగింది. అందుకే అప్పటి క్రైస్తవ సమాజం ఈయనని ఏమని పిలిచేవారంటే ద మార్నింగ్ స్టార్ ఆఫ్ రిఫార్మేషన్ అని ఈ దైవజనుడిని పిలిచేవారు. ఇలా తర్జుమా చేసిన ఫలితంగా ఈయనకు దక్కింది ఏదైనా అంటే అనేకులు ఈయన మీద కుట్ర తీసి ఈయనను చంపివేయడం జరిగింది. తర్వాతి కాలంలో జానస్ గుటెన్బర్గ్ అనేటువంటి ఈ యొక్క ఇన్వెంటర్ ఏం చేశాడంటే ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత మొట్టమొదటిసారిగా బైబిల్ను ముద్రించడం జరిగింది. అప్పటి వరకు మరి బైబిల్ను కేవలం రాతపూర్వకంగా ఉన్న ఈ యొక్క బైబిల్ను మొట్టమొదటిసారిగా భూమి మీద మరి ముద్రణ యంత్రం కనుగొన్న తర్వాత ముద్రించినటువంటి మొట్టమొదటిది ఏదైనా ఉందంటే అది పరిశుద్ధమైన దేవుని యొక్క దైవ లేఖనాలు మాత్రమే. కనుక దేవునికి స్తోత్రం. ఆ తరువాత ఇంకొక దైవజనుడు వచ్చాడు. ఆయన పేరు విలియం టెండిల్. ఈ దైవజనుడు జీవించిన కాలము ఇంగ్లాండ్లో ఈ దైవజనుడు 1494 నుంచి 1536 సంవత్సరంలో జీవించినటువంటి ఈ దైవజనుడు ఆ బైబిల్ మొత్తాన్ని, ముఖ్యంగా కొత్త నిబంధన గ్రంథాన్ని నేరుగా మరి హెబ్రీ, గ్రీకు భాషలో ఉన్నటువంటి ఆ బైబిల్ నేరుగా ఇంగ్లీష్లోనికి మరి తర్జుమా చేయడం జరిగింది. ఆ తర్జుమా కోసం ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఎన్నో రాత్రులు, ఎన్నో నిద్రలేని రాత్రులు ఆయన గడిపాడు. అలా తర్జుమా చేయడం ద్వారా అలా అనేకులకు బైబిల్ వారికి అవైలబుల్లోనికి వచ్చింది. తద్వారా ఏం చేసింది, అప్పటి సమాజం మరి బైబిల్కు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది ఆయన మీద కుట్ర చేసి ఒక కొయ్యకు ఆయనను కట్టివేసి తారు పూసి ఆయనను సజీవంగా మరి ఆయనను దహనం చేయడం జరిగింది. తత్ఫలితంగా ఏమైందంటే 1584లో మొట్టమొదటిసారిగా కొత్త నిబంధన పూర్తిగా మరి బైబిల్ను ప్రింట్ చేయడం జరిగింది. ఇలా ఈ బైబిల్ చరిత్ర చూస్తే ఇంతమంది ప్రయాస, ఇంతమంది మరణము, ఇంతమంది ప్రార్థనల ద్వారా ఈ బైబిల్ మన చేతిలోనికి వచ్చింది. అంత మాత్రమే కాకుండా ముఖ్యంగా తెలుగు వారి గురించి ఆలోచన చేసిన బెంజమిన్ స్కాట్లెట్ అనే ఈ దైవజనుడు మరి భారతదేశానికి ఒక మిషనరీగా వచ్చి 1700 సంవత్సరంలో తెలుగు బైబిల్ను ఈయన అనువదిస్తున్నాడు. ఈ అనువదిస్తున్నటువంటి ఈ దైవజనుడికి సహకారముగా లేమన్ జోయట్ అనే దైవజనుడు, ఆయన ఒక మిషనరీ, ఇరువురు కలిసి మరి పూర్తి బైబిల్ను తెలుగులోనికి మరి ట్రాన్స్లేట్ చేసి ముద్రించడం జరిగింది. ఈ ముద్రించిన ద్వారా ఈ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ఇద్దరు దైవజనులు గొప్ప పరిచర్య చేశారు. ఈ పరిచర్య చేస్తూ అనేకులకు విద్యను, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వీరికి విద్య చాలా అవసరమని చెప్పి వారికి విద్యను బోధిస్తున్నారు. దాని తర్వాత విలియం కేర్ అనే దైవజనుడు మరి ఈయన హిందీలోనికి, సంస్కృతంలోనికి బైబిల్ను ట్రాన్స్లేట్ చేసి ఈరోజు ప్రపంచం యావత్తు కూడా మరి చీకటిలో ఉండకోకుండా మరి వెలుగు సంబంధులుగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారంటే ఇంతమంది దైవజనుల యొక్క ప్రయాస, ప్రార్థన, వారి త్యాగ ఫలితముగా ఈరోజు ఇంగ్లీష్ బైబిల్ కావచ్చు, తెలుగు బైబిల్ కావచ్చు,
దేవుడు మనల్ని ప్రేమించి మన చేతికి రావడానికి ఇంతమంది యొక్క ప్రయాసం ఉంది. కనుక బైబిల్ని ప్రతిరోజు చదువుదాం. బైబిల్ని చదవడం ద్వారా మన జీవితంలో అనేకమైనటువంటి గొప్ప మేలు పొందుకుంటాం. థ్యాంక్ యూ. ఈ యొక్క వీడియో మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే మీ స్నేహితులకు పరిచయం చేయండి. ఈ విషయాలు తెలుసుకోండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.